హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు. బూందీ గట్టు కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 250 గ్రామ్స్ పచ్చిశనగపప్పు తీసుకుని ఇది వాటర్లో యాడ్ చేసుకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఇలా 2 hours పాటు నానిన తర్వాత ఈ పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం స్ట్రెయినర్ పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని పప్పు అందులో వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం కొంచెం పప్పు యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ పిండి ముద్దని మీడియం సైజులో తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 minute పాటు ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం స్పూన్తో టర్న్ చేసుకోవాలి. ఇవి మనం 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం మరీ క్రిస్పీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం కలర్ చేంజ్ అవ్వకుండానే 2 to 3 minutes ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇవన్నీ మనం వేరే ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. మనం ఫ్రై చేసుకున్నవి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ హాఫ్ వేసుకుని మిక్సర్ జార్లో రఫ్గా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇలా రఫ్గా గ్రైండ్ చేయడం వల్ల మనకు మోతీచూర్ లడ్డు పూసల్లా వస్తుంది. ఇలా మనం మిగతావి కూడా ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవడానికి ఏ కప్తో మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 cup షుగర్ తీసుకోవాలి. ఇందులో ½ cup వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఈ షుగర్ అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా బాగా కలిసిన తర్వాత 2 to 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ సిరప్ మనకి మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ½ tablespoon ఫుడ్ కలర్, 2 to 3 drops లెమన్ జ్యూస్, అలాగే 2 tablespoon సారపప్పు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా ముద్దలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో ½ tablespoon ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇదిలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అలాగే 2 tablespoon గీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం గీ రాసుకుని లడ్డూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీ మోతీచూర్ లడ్డూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.